చిట్టీల పేరుతోటి మోసపోయేటోళ్ళ మనం చూస్తూనే ఉంటాం. మళ్ళా అసొంటిది ఒక వార్త. 100 కోట్లతో పరారట. చిట్టీల పేరిట హైదరాబాద్లో ఘరానా మోసం. నిర్వాహకుడు ఇంటి ఎదుట 1000 మంది బాధితుల ఆందోళన అట. 1000 మంది అట. ఇంతమంది నమ్మించినట్టే వాడు నిజంగానే మోవడే మరి. ఇంత 1000 మంది ఎట్లా మోసపోయారా వాడిని నమ్మి? చిట్టీల పేరుతో 100 కోట్లు మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా యాడికి మండలం చందనలక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు. వీరు 18 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి బీకేగూడ రవీంద్రనాథ్ కాలనీలో సమీపంలో సి టైప్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. 1,00,000 నుంచి 50 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేవాడు. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకుని మళ్ళీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సుమారు 2,000 మంది చందాదారులు ఇతడి వద్ద చిట్టీలు వేశారు. చిట్టీలు కట్టిన వారికి ఈ నెల 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పి పుల్లయ్య ఈ నెల 21 కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. బుధవారం సుమారు 1000 మందికి పైగా బాధితులు అతడి నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధితుల లెక్క ప్రకారం 100 కోట్ల పైగా చెల్లించకుండా ఇంటికి తాళం వేసి ఫార్చునర్ కారుని అక్కడే వదిలేసి పుల్లయ్య ఉడాయించాడు. సో ఇంకా చాలామంది బాధితులు ఉండడంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చిట్టీల వ్యవహారంపై ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బాధితులు ఎవరు తమకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ 1000 మంది పోయి గాళలు చేసే బదులు ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయరు అని అట్టుకొస్తారు. వాడికి ఎట్లాగో నాకు ఏం లేవని చేతులు ఎత్తేస్తాడు. ఉన్న కాడికి ఏమైనా కట్టిపిస్తే కట్టిపిస్తారు. ఇది ముచ్చట.